వారంలో అందరికీ నచ్చే డే ఏంటో తెలుసా? అందరూ సండే అనుకుంటారు. కాదు, ఫ్రైడే. ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ రాగానే చాలా మంది మైండ్స్ చిల్ మోడ్‌లోకి వెళ్ళిపోద్ది. మోస్ట్‌లీ ఐటీ ఎంప్లాయీస్. ఎందుకంటే నెక్స్ట్ 2 డేస్ వీకెండ్ కాబట్టి ఈ ఫ్రైడే ఈవినింగ్ నుంచే వాళ్ళ పార్టీ ప్లాన్స్ స్టార్ట్ అయిపోతాయి. లాంగ్ వీకెండ్స్‌కెళ్ళడం, ఫ్రెండ్స్‌ని కలవటం, మూవీస్ అని, గెట్ టుగెదర్స్ అని ఇలా చాలా ప్లాన్ చేసుకుంటారు. ఆ 2 డేస్ కూడా చాలా సరదాగా గడిపేస్తాయి. కానీ మళ్ళీ సండే ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళ మైండ్ మొత్తం చాలా స్ట్రెస్‌గా మారిపోద్ది. అమ్మో! సండే అయిపోయింది. మళ్ళీ మండే వచ్చేస్తుంది. రేపు మండే ఆఫీస్‌కెళ్ళిపోవాలి. ఈ ప్రాబ్లమ్ చాలా మందికుంటది. దీన్నే మండే బ్లూస్ అంటారు. అసలు ఈ మండే బ్లూస్ ఏంటి? దీని వెనక కథ ఏంటి? దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారు? అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. సాటర్డే, సండే నచ్చిన వాళ్ళని కలవటం, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో హ్యాపీగా గడుపుతున్న వాళ్ళకి మండే ఆఫీస్‌కెళ్ళాలి అన్న ప్రెషర్ ఉంటది చూసారా? దాన్ని మండే బ్లూస్ అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ లక్షణాల విషయానికొస్తే మండే మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్ చేసినా, ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కూడా ఏంటో ఏమి తినని వాళ్ళకి మళ్ళీ నీరసంగా అనిపించటం, చిరాకు ఎక్కువగా ఉండటం, బద్ధకంగా ఎక్కువగా అనిపిస్తూ ఉంటది. ఈ లక్షణాలు ఎక్కడి దాకా వెళ్తాయంటే వర్క్ చిన్నదే అవ్వచ్చు, కానీ ప్రెషర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటది. కొంతమందికైతే ఈ స్ట్రెస్ అనేది సండే నైటే స్టార్ట్ అయిపోద్ది. ఈ ఎఫెక్ట్ వారమంతా కంటిన్యూ అవుద్ది. మళ్ళీ వీకెండ్ వచ్చేదాకా ఆ స్ట్రెస్ పోదు వాళ్ళకి. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువైపోయి డిప్రెషన్‌కెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల చాలా మంది కనీసం వాళ్ళు చేసే పని మీద కాన్సంట్రేట్ చేయలేరు. ఎవరితో సరదాగా మాట్లాడలేరు. ఆ ప్రెషర్ అంతా మైండ్‌లో ఇక్కడే మోస్తున్నట్టుగా, ఏదో భారం మోస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు రోజు రోజుకి ఎలా తయారవుతారంటే చిన్న పనిని కూడా చాలా ఎక్కువగా, చాలా స్ట్రెస్డ్‌గా ఫీల్ అవుతారు. ఇలాంటి పరిస్థితి కనుక ఇలానే కంటిన్యూ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మానసిక నిపుణుల్ని కలవాల్సొస్తుంది. మరి ఈ మండే బ్లూస్‌కి సొల్యూషనే లేదా అంటే అది కూడా ఉంది. అది కూడా మన మైండ్ నుంచే స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే అనే భయాన్ని తగ్గించుకోవాలి. అది కూడా ఒక నార్మల్ డే లాగా ఫీల్ అవ్వాలి. మళ్ళీ మండే వచ్చేసింది, పని స్టార్ట్ చేయాలి ఇలా కాకుండా 2 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మన మైండ్ రిఫ్రెష్ అయింది. ఈ రిఫ్రెష్‌నెస్‌ని మళ్ళీ నెక్స్ట్ డే మండే నుంచి ఉత్సాహంగా పనిచేయాలి అన్న పాజిటివ్ థింకింగ్‌లో గనుక మైండ్‌ని మార్చుకోగలిగితే ఇలాంటి స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. అంతేకాదు, ఆదివారమే కదా అని అర్ధరాత్రి వరకు ఫోన్లు, టీవీలు చూస్తూ కూర్చుంటే అది మండే మార్నింగ్‌కి స్ట్రెస్ కంపల్సరీ ఉంటుంది. అలా కాకుండా సండే నైట్ వీలైనంత వరకు ఫోన్లు, టీవీలు పక్కన పెట్టేసి ఎంత ఎంజాయ్ చేసినా అది ఈవినింగ్ వరకే ఉంచుకొని ఎర్లీగా పడుకుంటే ఈ స్ట్రెస్ అనేది చాలా వరకు కంట్రోల్‌లో ఉంటుంది. సో, మండే మీరు మార్నింగ్ రిఫ్రెష్‌గా ఉంటారు. వర్క్ ప్రెషర్ కూడా తక్కువగా అనిపిస్తుంది. అంతేకాకుండా మండే ఏం చేయాలి? మండే ఆఫీస్‌కెళ్ళగానే ఏవే పనులు చేయాలనే దాన్ని ముందే ప్రీ ప్లాన్‌గా షెడ్యూల్ చేసుకోనో, ఒక ప్రణాళిక గనుక రాసుకొనుంటే ఈ ప్రెషర్ చాలా వరకు తగ్గుతుంది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే మండేని భారంగా కాకుండా ఒక జాలీగా ఫీల్ అవ్వండి. దాన్ని ఒక అవకాశంగా మలుచుకుంటే మీకు మండే బ్లూస్ మీ దరి చేరవు. హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి.